నానా ఎన్నిసార్లు కబురు రాలేదే? కుదరకపోవడం వల్ల కాదు, పండితుణ్ణి, డ్యూటీ కలెక్టర్ని, నేను ఒక ఫకీరు దగ్గరకు వెళ్ళడం ఏమిటి అని అనుకోవటం వల్ల. అది కాదు బాబా. నానా, ఈ ప్రపంచంలో నీకంటే విద్యాధికులు, నీకంటే ధనవంతులు ఎంతో మంది ఉండగా నీకే ఎందుకు కబురు చేశానో తెలుసా? తెలియదు బాబా. మన ఇద్దరిది జన్మ జన్మల బంధం. అది నువ్వు మరిచినా నేను మరువలేదు నానా. సమస్యల్లో కొట్టుమిట్టాడే నాకు మీ సమక్షంలో మాటల కందని ఆనందం కలుగుతోంది. ఈ అనుభూతికి దూరమై ఇంతకాలం ఏం పోగొట్టుకున్నానో ఇప్పుడు అర్థమవుతోంది. నా కళ్ళు తెరిపించారు బాబా, నా కళ్ళు తెరిపించారు. అవకాశం ఉన్నప్పుడల్లా వస్తుండు నానా. తప్పకుండా వస్తాను బాబా. మీకోసం కాదు, నా కోసం, నా ఆనందం కోసం వెళ్ళొస్తాను బాబా. అల్లా మాలిక్. తినమ్మా, నా బుజ్జి కదూ, నా బంగారు తల్లి కదూ, నా కొండ కదూ, తినమ్మా. చెప్తుంటే నీ కాదు, తింటావు లేదా? అబ్బా, ఏమైంది బాబా? చామా, నువ్వు వెళ్ళి తుకారాముని వెంటనే తీసుకురా. అలాగే బాబా. నన్నెందుకు కొట్టావు? మిమ్మల్ని కొట్టడం ఏమిటి బాబా? ఎంత దెబ్బ కొట్టావో చూడు. నేనెప్పుడు కొట్టాను బాబా? నా బిడ్డ శ్యామసుందర్ని కొడితే నన్ను కొట్టినట్టు కాదా? బాబా, నన్ను మన్నించండి బాబా, ఇంకెప్పుడు కొట్టను. ఈ ఒక్క తప్పు కాయండి బాబా. అల్లా మాలిక్. శ్యామ బాబా, అతిథులు వస్తున్నారు, బయట బల్లలు వేయించు. అలాగే బాబా. భగవాన్, ఈ భూగోళంలోని ప్రతి అణువులోనూ ప్రతి ప్రాణిలోనూ నువ్వే ఉన్నావు, నువ్వై ఉన్నావని చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? నమస్కారం బాబా. శ్రీ సాయిబాబా అనబడే మీకు ధూలియా కోర్టు వారి విన్నపం. గంగారాం అనబడే ఈ చోరుడు పోలీసులకు పట్టుబడిన సమయంలో తాను అపహరించిన వస్తువులు సాయిబాబానే మీరు ఇచ్చారని కోర్టులో చెప్పాడు. మిమ్మల్ని కోర్టుకు రప్పించమని మ్యాజిస్ట్రేట్ సమన్లు జారీ చేసినా మీ భక్తులు పెట్టుకున్న అర్జీని కోర్టు ఆమోదించిన కారణంగా మీ వద్దకే వచ్చి విచారింప నిర్ణయించాం. విచారణ ప్రారంభించండి. మీ పేరేమిటి? అందరూ నన్ను బాబా, సాయిబాబా అని పిలుస్తారు. మీ తల్లిదండ్రులు? మీ తల్లిదండ్రులే నా తల్లిదండ్రులు. మీ మతము? మనిషిని మనిషిగా ప్రేమించటమే నా మతము. మీ కులము? దైవ కులము. మీ వయస్సు? లక్షల సంవత్సరాలు. నిజం చెప్పండి. నేనెప్పుడూ అబద్ధం చెప్పను. ఈ నిందితుడు మీకు తెలుసా? నాకు తెలియని వారెవ్వరూ లేరు. అయితే ఇతను చెప్పినట్టు మీరే ఇతనికి ఆ వస్తువులు ఇచ్చారా? అతను ఇచ్చాను అని చెప్పి ఉంటే
తప్పక నేనే ఇచ్చాను. అయితే ఇతన్ని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేస్తున్నాం. అల్లా మాలిక్. ఆగండి, నన్ను మన్నించు బాబా, మన్నించు. ఈ మనుషులందరినీ మోసం చేయగలనేమో గాని మిమ్మల్ని మాత్రం మాయ చేయలేను. దొంగతనం చేసింది నేనే, కానీ దొంగని కాదు. నా భార్య ప్రాణం కోసం, నా పసిబిడ్డ పాలు కోసం ఏం చెయ్యాలో పాలు పోక ఈ పాపాన్ని కొడిగట్టాను బాబా, కొడిగట్టాను. దొరా దొరా, నన్ను శిక్షించండి దొరా. దేవుణ్ణి అడ్డుగా పెట్టి అబద్ధం చెప్పి నాకు మామూలు శిక్ష చాలదు. ఉరిసి చెయ్యండి దొరా, ఉరిసి చెయ్యండి. తప్పు చేసి తప్పుకునేవాడు దోషి, తన తప్పు ఒప్పుకునేవాడు మనిషి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదనే నమ్మకంతో మొదటి తప్పుగా గుర్తించి ముద్దాయిని విడుదల చేస్తున్నాం. బాబా, వ్యవసాయం మానేసి వ్యాపారంలోకి దిగాలనుకుంటున్నాను. మా పొలాలన్నీ మంచి ధరకు అమ్ముడిపోయేలా చెయ్యిదేవా. బాబా, కోర్టు తగాదాల్లో ఉన్న నా ఆస్తి మొత్తం మా అన్నయ్య కాక నాకే వచ్చేటట్లు చెయ్యి బాబా. బాబా, మా పెద్దమ్మాయికి బాగా ఆస్తి ఉన్న ధనవంతుడే భర్తగా రావాలని ఆశీర్వదించండి. ఓయ్ పకీరు, ఓసారి బయటికి రా. నిన్న చిన్న కోరిక కోరడానికి పెద్ద మనిషి వచ్చాడు. రా బయటికి రా. పెద్ద మనిషి గారు, మీకు కావాల్సిన ₹1,00,000 కదా. ఆ పకీర్తో చెప్పి నేను ఇప్పిస్తాను కదా. ఎవరేం అడిగినా కాదనకుండా ఇచ్చేస్తాడు పాపం పిచ్చి పకీరు. కానీ అడ్డగాడిది గారు, నా లంచం మాత్రం మీరు మర్చిపోకూడదు. ఓయ్ పకీరు, ఎంతసేపు అయినా బయటికి రమ్మంటుంటే రా, తొందరగా రా. త్వరగా రా. ఇదిగో బాబా, పాపం ఈ గాడిద గారికి కష్టపడి పనిచేయటం కష్టంగా ఉందంట. నువ్వు అడిగిన వాళ్ళకి అడిగింది లేదనకుండా అడగగానే ఇస్తామని తోటి గాడిదలు అనుకోవటం విందంట. అందుకని నువ్వు ₹1,00,000 ఇస్తే హాయిగా పని పాట లేకుండా జలసాగా బతికేస్తుంది. ఇప్పుడు ఇస్తావా, సాయంకాలం ఇస్తావా? నానావళి ఏమిటిది? గాడిదను వెంటేసుకొచ్చి బాబాను అవమానిస్తావా? తప్పు తప్పు, ఇందులో అవమానం ఏముంది? డబ్బులున్న నవాబులే అడుగుతున్నప్పుడు ఆ గరీబు గారిది అడిగితే తప్పేమొచ్చింది? ఏందయ్యా మాట్లాడమే, సాయంకాలం ఇస్తావా? ఆ, అలాగే. అస్సలు రావాలా. ఇదిగో అత్తగారు గారు, మీరిక ఏ గాడిద బరువు మొయ్యక్కర్లేదు. ₹1,00,000 తింటూ తిండి నెవరేసుకుంటూ హాయిగా బతికేయచ్చు. నన్ను మాత్రం మర్చిపోవద్దు. మర్చిపోవలే, నీకు విశ్వాసం ఉంది. పద 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 పద. బాబా, రాను రాను ఈ నానావళి పిచ్చికి అంతు లేకుండా పోతుంది. మీరిక ఊరుకోవటానికి వీలేదు. అతను చేసిన తప్పేమిటి? తప్పా తప్పున్నారా? అతని వల్ల మీకు ఎంత అప్రతిష్ట వస్తుందో మీరే ఆలోచించండి. ఆలోచించవలసినది నేను కాదు, మీరే. స్వార్థపూరితుడైన ప్రతి మనిషి నా దగ్గరకు వచ్చి తుచ్చమైన కోరికలు కోరుతున్నాడే తప్ప ఓర్పు నిష్ఠలతో సాధించవలసిన భక్తిని కాదు. అటువంటి దురాశాపరులకు ఆ గాడిదకు తేడా లేదని చెప్పటానికే అతను అలా చేశాడు. ఆగండి. ఏమైంది రోహిల్లా? ఇంకా ఏమిటి కావాలా? మహమ్మదీయులల్లా అయిన మా సాయిబాబాకు ఈ మంగళహారతులేమిటి, ఈ దీపారాధనలేమిటి? పవిత్రమైన మసీదును దేవాలయంగా మార్చడమే గాక దేవుడి మతం కూడా మార్చి మమ్మల్ని మోసం చేస్తారా? ఇంకొకసారి ఇక్కడ హిందూ సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారా మీ తలాకాయలు లేచిపోతాయి. రోహిల్లా, నోటికొచ్చేటలా మాట్లాడకు. ఆవేశం నీ ఒక్కడి సత్తే కాదు. తాత్య, ఓర్పు వహించు. రోహిల్లా, మూర్ఖమైన అజ్ఞానంతో మహమ్మదీయ సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించకు.
భగవంతుడు సర్వాకారుడు, నిరాకారుడు. ఏ రూపంలోనైనా ధ్యానించవచ్చు, ఏ పద్ధతిలోనైనా పూజింపవచ్చు. ఖురాన్, బైబిల్, భగవద్గీత ఈ 3 పవిత్ర గ్రంథాల సారాంశము ఒక్కటే. అందరి దేవుడు ఒక్కడే. సబ్కా మాలిక్ ఏక్, ఏక్ హై. సమర్థ సద్గురు సాయిబాబాకి, సమర్థ సద్గురు సాయిబాబాకి. యా అల్లాహ్, ఇవన్నీ చేస్తున్నది వీళ్ళే అయినా చేయిస్తున్నది ఇతనే అన్నమాట. అంతం చేయాల్సింది వీళ్ళని కాదు, వీళ్ళ దేవుణ్ణి.